రోజు నన్నే చూస్తావుగా నిలవేణి, జల్లెల్లో చూసినప్పుడు కూడా నీకు మీ ఊరెలా గుర్తొస్తుంది? అదేంటి సార్, మీరు కూడా మా ఊరి గురించి మాట్లాడుతున్నారు? అంటే అది జల్లెల్లో చూసినప్పుడు కూడా నేనే కనిపించాలి, అప్పుడే కదా మనిద్దరం ఒక్కటయ్యేది. అయ్యో అలా మాట్లాడకండి సార్, నాకు భయం వేస్తుంది. ఇది భయం కాదమ్మా, సిగ్గు. పో అన్నా. ఎక్కడికి పోతానమ్మా? రేపు మీ శోభనం గది అలంకరించాల్సింది నేనే కదా. అయ్యో నింగిలోన పాల పుంత నవ్వులొంపెనే, నేలపైన పాల పిట్ట తొవ్వగాసెనే, వేకువమ్మ పూల తోట రేకులిప్పెనే, సుక్కలన్నీ ముగ్గులై సిగ్గులొలికెనే, పరువం కడలై పొంగి పరుగులెత్తెనే. నువ్విలా సిగ్గుపడుతుంటే ఎంత బాగున్నావో తెలుసా? నేను ఇలా చూస్తుంటే నిండు చందమామ ఎదురుగా ఉన్నట్టుంది. నీ చేప లాంటి కళ్ళల్లో ఎరిపెక్కిన నీ బుగ్గల ప్రతిబింబం కనిపిస్తుంది. ఆహా, చెన్నయ్య గారు కవిత ఎంత బాగా చెప్పారు. ఏ కుక్టేష్, నువ్వు ఇంకా పోలేదా? ఇప్పుడు వెళ్ళిపోతాం చెన్నయ్య గారు. అయ్యగారు మీకు అప్పుడే చెప్తారని అనుకోలేదు సార్. కొన్ని విషయాలు తప్పనిసరిగా చెప్పాలి నిలవేణి. జల్లెల్లో చంద్రుని చూసి మిమ్మల్ని చూశాక ఆకాశంలో చంద్రుల్లా మీరెప్పటికీ నా మనసులో ఉండిపోవాలి సార్. నిలవేణి, ఏం ఆలోచిస్తున్నావు నిలవేణి? ఏం లేదు సార్.